కిషోర్ గారు చెప్పండి, రిటైర్డ్ ఇంజనీర్స్ కావచ్చు వీళ్ళందరూ లేఖ రాశారు, ఇప్పుడు రైతుల ప్రయోజనాలు ముఖ్యమని, మీరేమంటారు? రిటైర్డ్ ఇంజనీర్లు కానీ తెలంగాణ వాదులు కానీ ఎవరైనా కూడా చెప్పేది ఏంది, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, దాని లోపాన్ని ఎట్లా సవరించుకోవాలనే చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే, రేవంత్ రెడ్డిని ఆహో ఓహో అని పొగుడుతూనేమో వాళ్ళు మంచి వాళ్ళు. రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న లోపాలు, ఇది చేస్తున్నాము, ఇది ఇట్లా కాదు, దీన్ని ఇట్లా ఉపయోగించుకోవచ్చు, ఈ మేడిగడ్డకు ఒక చిన్న రబ్బర్ డ్యామేజ్ కాబర్ డ్యామేజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళను బీఆర్ఎస్ పార్టీతో అంటగాడుతూ వీళ్ళు తెలంగాణ దోలు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు వేయరు అని చెప్పడం చాలా దుర్మార్గకరం. ఎందుకంటే వారు ఏం ఆశించకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం రిటైర్డ్ అయ్యి వారి విశ్రాంతి సమయంలో కూడా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా నీళ్లు ఉపయోగించుకోవాలి, వాటి పోతున్న నీటిని ఎట్లా చేసుకోవాలనే ఒక సూచన చేస్తే, ఈ రోజు ఎంతమంది మీరు రక్తదానం అంటారు కదా, ఎంతమంది ఇచ్చారు? ఇప్పుడు దాదాపు 100 మంది వరకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి రక్తాన్ని చల్లుకొని మీరు పంటలు పండించుకోమని ఒక నీచమైన మాట మాట్లాడిండు. దానికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి యొక్క రక్తదానాన్ని తీర్చడం కోసము 100 మందికి పైగా మొత్తం రక్తం వేయడం జరిగింది. ఆ రక్తాన్ని తీసుకొని ఈరోజు మేము జూబ్లీహిల్స్లో ఉన్న రేవంత్ రెడ్డి గారి నివాసానికి పోతాం. నీ రక్తదానం తీర్చుకో, కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న కోపమో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టిన ఒక కుట్రతోనూ దాన్ని కాకుండా రైతుల ప్రయోజనాల కోసం రైతులకు నీళ్ళి రైతుల యొక్క పంటలు పండే విధంగా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏది ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఈరోజు రైతులందరూ కూడా అన్యాయానికి గురవుతారు. కాబట్టి రైతుల మీద కక్ష పెట్టుకోకు, ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకో, మేము దేనికైనా సిద్ధం, మా రక్తాన్ని కాదు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం, కానీ రైతులకు నీళ్ళు అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇదే మాధవి మొత్తం మీద ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినకు నిరసనగా దానికి కౌంటర్గా ఈరోజు బ్లడ్ డొనేట్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ భవన్లో జరుగుతుంది. దాదాపు 100 మంది పైగా ఇవాళ రక్తదానం చేసి ఈ రక్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. బయట వీళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీస్ బలగాలు తెలంగాణ భవన్ చుట్టూ మోహరించాయి. వీళ్ళు బయటకు వస్తే అరెస్ట్ చేద్దామని వీళ్ళు, సీఎం రేవంత్ రెడ్డికి వెళ్తా రక్తం పట్టుకొని వీళ్ళు ఉన్నారు. ఇది తెలంగాణ భవన్ తాజా పరిస్థితి.